సో రేపటి నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. రైతు భరోసా వేయగానే విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం ఇప్పటికే సూచించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు సీఎం. జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని సీఎం చెప్పారు. రేపటి నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. ప్రజెంట్ చూస్తున్నాము స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి, అలాగే ఇటు రైతు భరోసా నిధుల జమ గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తోంది. అండ్ ప్రజల్లో కలవాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది? ఇటు తెలంగాణలో పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా మంత్రులతో సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చించారు. ప్రధానంగా రైతు బంధు ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా ఎకరాలతో సంబంధం లేకుండా అందరి రైతులకు రైతు భరోసా నిధులు ఏ క్షణమైనా మంజూరు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి నిధులు మళ్లించాలని కూడా ఒక నిర్ణయానికి కేబినెట్ మంత్రులంతా కూడా వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి సిద్ధంగా ఉండాలని కూడా మంత్రులకైతే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కానీ ఎప్పుడు స్థానిక ఎన్నికలు అన్న అంశానికి సంబంధించి మాత్రం డేట్ ఫిక్స్ కాలేదని చెప్పాలి. కాకపోతే సన్నద్దంగా ఉండాలని చెప్పారు. మంత్రులు, జిల్లా మంత్రులు, ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి, సమన్వయంతో కూడా పని చేయాలని మాత్రం స్పష్టం చేశారు. కాబట్టే ఎవరైతే జిల్లా ఉన్నటువంటి మంత్రితో పాటు ఆ జిల్లాకు కొత్త మంత్రులు ఇటీవల కాలంలో నియమించిన నేపథ్యంలో కూడా ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ గడిచిన వారం రోజుల నుంచి 10 రోజుల వరకు కూడా మొత్తం ప్రజల్లోనే ఉండాలి. మంత్రులు ఖచ్చితంగా కూడా జిల్లా పర్యటన చేయాలి. జిల్లాలో ఉండి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి అన్న అంశాన్ని, కాబట్టి రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటికే వర్షాలు విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న నేపథ్యంలో కూడా రైతులు సేద్యం వైపు అడుగులు వేశారు. మొత్తం కూడా అంతా కూడా పొలాలను చదువు చేసుకుంటున్న నేపథ్యంలో పంటలకు సిద్దమవుతున్న పరిస్థితులు కూడా రైతు భరోసా నిధులు అంటే ఈ సమయంలో మనం జమ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి అంటే ఎక్కువ మంది మంత్రులకు సంబంధించి కూడా రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా అందరికీ రైతు భరోసా నిధులు మంజూరు చేయాలి, జమ కావాలని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే మంత్రుల మధ్య సమన్వయం లోపం ఉండకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులతో పాటు ఇన్ఛార్జీలుగా ఎవరైతే నియమించారో వాళ్ళతో కలిపి కోఆర్డినేట్ చేయాలని కూడా చాలా స్పష్టంగా కేబినెట్ మొత్తం కూడా సమిష్టిగా కృషి చేయాలి, సమిష్టిగా కలిసి పనిచేయాలన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మంత్రులు చెప్పారు. కొద్దిసేపటి క్రితం కూడా ఏదైతే రైతు నేస్తం కార్యక్రమానికి బయలుదేరే క్రమంలో కూడా మంత్రులు కూడా జిల్లా మంత్రి, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఒకే కారులో వెళ్లినటువంటి నేపథ్యం. ముఖ్యమంత్రి కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లినటువంటి నేపథ్యం. అంటే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రాబోయే ఈ 10 రోజులకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు, 5 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఇప్పుడు రైతు భరోసా కూడా ప్రజల్లోకి వెళ్లిన తర్వాతనే మనం స్థానిక ఎన్నికలకు పోవాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ లో జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మాత్రం స్థానిక ఎన్నికలు, సంక్షేమ పథకాలు, రైతుల మధ్య ఏదైతే మంత్రుల మధ్య సమన్వయంతో పనిచేయాలన్నటువంటి అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. క్యాడర్ కు సంబంధించి కింది స్థాయిలో కూడా సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి కూడా నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఎవరికైతే అర్హులకు అందుతున్నాయా లేదా, ఎవరికైనా అన్యాయం జరుగుతుందా, నిధుల కొరత ఏమైనా ఉందా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ఉదయానికి రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం ఏదైతే రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ అదే విషయాన్ని స్పష్టం చేశారు.
అది ఏ క్షణమైనా సరే ఈ రోజు రాత్రిక రేపు ఉదయానిక రైతు భరోసా నిధులైతే రైతుల ఖాతాల్లో జమ కాబోతా ఉన్నాయి. ఇక స్థానిక ఎన్నికలకు మాత్రం ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పాడు చాలా స్పష్టంగా. త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉంటాయి, కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందుంటాయా, సర్పంచ్ మున్సిపాలిటీ ముందుంటాయా అన్న అంశంపైన స్పష్టత రాలేదు. కానీ ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు పోబోతున్నామన్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అంతకంటే ముందుగా చేయాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో ప్రచారం కల్పించాలి. రైతు భరోసా నిధులు ప్రజలకు జమైన తర్వాత మాత్రమే ఏదైతే స్థానిక ఎన్నికలకు పోవాలని మాత్రం ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వాసు, స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా సిద్ధం కాబోతోంది, దానికి సంబంధించి సీఎం అసలు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? ఎందుకంటే ఇప్పటికే స్థానిక ఎన్నికలు చాలా ఆలస్యమయ్యాయి, ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలి అంటే కేవలం మంత్రులు మాత్రమే కాదు, ఊర్ల గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఖచ్చితంగా కూడా మున్సిపల్ సంబంధించినటువంటి కార్పొరేషన్లన్నీ కూడా ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే అక్కడ పాలకవర్గం ఉంటుంది. ఆ పాలకవర్గం సరిగ్గా పనిచేస్తేనే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తాయి అన్న అంశాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టే స్థానిక ఎన్నికలు సాధ్యమైనంత తొందరలో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎక్కడ కూడా గ్రామాల్లో గాని మండలాల్లో గాని ఎక్కడ కూడా స్థానికంగా నేతలు కేవలం పార్టీ పరంగా మాత్రమే పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా పదవుల్లో లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పదవుల్లోకి వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అర్హులకే అందే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అధికారులతో ఎప్పటికప్పుడు స్థానిక నేతలు మాట్లాడి సమస్యల పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా స్థానిక బాడీలో కార్యవర్గం లేని నేపథ్యంలో కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ కూడా సరైనటువంటి ప్రచారం లభ్యం కాకపోవడం, అర్హులకు సరిగ్గా అందుతున్నాయో తెలియకపోవడం, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు సాధ్యమైన తొందరగా పోతేనే బాగుంటుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ కూడా ప్రజలకు అందాలంటే ఖచ్చితంగా స్థానికంగా పాలకవర్గం ఉండాలి అన్న అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టే మీరందరూ ప్రస్తుతానికైతే మంత్రులు సమన్వయంతో పనిచేయాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. జిల్లా నేతలతో పాటు ఆ జిల్లా శాఖ, ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి, ఇన్ఛార్జి మంత్రి కలిసి పనిచేయాలి, సమిష్టిగా కృషి చేయాలన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఈ రోజు నుంచే మరొక అంశానికి సంబంధించి గత కొంతకాలంగా రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో అటు ఇమీడియట్లీ రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి మళ్లించాలి, బదిలీ చేయాలన్న విషయాన్ని స్పష్టం చేశారు. అది ఏ క్షణమైనా, ఇక్కడి నుంచి ఏ క్షణమైనా రేపటి వరకు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి, అంటే గతసారి చూసినట్టయితే రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో పడకపోవడం పట్ల రైతుల పట్ల అసంతృప్తి ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా రైతులందరికీ రైతు భరోసా నిధులు ఒకేసారి ఖాతాల్లో జమ చేయాలనే ఉద్దేశానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అది రేపు గానీ ఈ రోజు రాత్రి గానీ రైతుల ఖాతాల్లో నగదు బదిలీ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. స్థానిక ఎన్నికలకు ఈ యొక్క నగదు బదిలీ తర్వాత పూర్తి స్థాయిలో రైతులకు అందరికీ వచ్చిందా, ఇంకేమైనా ఉన్నాయా, అవన్నీ రాజ్యం యువశక్తి కావచ్చు, ఇతర 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పథకాలన్నీ కూడా అర్హులకు అందుతాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంత్రులు పర్యవేక్షణ చేయాలి, సమన్వయంతో పనిచేయాలన్న విషయంపైన మాత్రమే ఈ రోజు ఒక స్పష్టత వచ్చిందని చెప్పాలి. కాకపోతే స్థానిక ఎన్నికల తేదీలు, సమయానికి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంటే మనకున్నటువంటి సమాచారం ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లిన తర్వాత, రైతు భరోసా నిధులన్నీ కూడా సమర్థవంతంగా రైతుల ఖాతాల్లోకి వెళ్లిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు. మరి చూడాలి, ఈ యొక్క 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే వచ్చే నెల మొదటి వారంలో కూడా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు జరిగితే తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగ్గా అందుతాయనే ఉద్దేశానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి మొదటగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. థ్యాంక్ యూ వాసు.